హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి అనేసి చూపించాలనుకుంటున్నాను. క్విక్గా 10 మినిట్స్లో మనకి చాలా రుచికరంగా రెడీ అవుతుంది. రెగ్యులర్ లంచ్ బోర్ కొట్టినప్పుడు, ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మీ ఫ్యామిలీకి కూడా బాగా నచ్చుతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తరిగిన టమాటో అండ్ తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్, క్యారెట్, 3 ఎగ్స్ అండ్ తరిగిన ఆనియన్స్. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం ముందుగా బీట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్స్ని ప్యాన్లో వేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దానిలో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా కొంచెంసేపు ఉంచి బౌల్లోకి వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో ఎండుమిర్చి అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. మెత్తగా అయ్యే వరకు వేగనిచ్చి దానిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. వేగిన తర్వాత దానిలో తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత దానిలో క్యారెట్ ముక్కలు అండ్ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. కలుపుతూ తిప్పుతూ ఉంచుకోవాలి. ఇవి కొంచెం వేగుతుని మంచిగా అన్నప్పుడు దానిలో కొంచెం తరిగిన టమాటో ముక్కలను కూడా వేసుకోవాలండి. టమాటాలని బాగా కలుపుతూ వేగనివ్వాలి. దీనిలోకి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుతూ వేగనివ్వాలి. ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్ అండ్ కొంచెం టమాటా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా తిప్పాలి. అంతా మసాలాస్, ఉప్పు, కారం అంతా రైస్కి పట్టేలా తిప్పుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అది బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో మంచిగా వేగనివ్వాలి. ఇది ఎప్పుడు హై ఫ్లేమ్లోనే వేగనివ్వాలండి. ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. టేస్ట్ చాలా బాగుందండి, సూపర్ ఎమ్మీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.